నమస్తే. ఎండాకాలంలో చాలామంది వేడిని తట్టుకోలేక రకరకాల కూల్ డ్రింకులు తాగడం, రకరకాల చల్లటి పదార్థాలు తీసుకోవడం, ఆహ్, వాటికి ఇప్పుడు విపరీతమైన వ్యాపారం ఉంటుంది. అందుకని ఎండాకాలంలోనే మీకు అన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తుంటాయి. ఏ టీవీలో చూసినా కూడా ఈ డ్రింక్ తాగండి, చల్ల చల్లగా, కూల్‌గా మీరు ఐస్ అయిపోయినట్టు, మీరు హిమాలయాల్లో పరిగెడుతున్నట్టు, హిమాలయాల్లో దొర్లుతున్నట్టు మిమ్మల్ని చూపించేస్తుంటారు. మీరు అదే భ్రమగా తలుచుకొని దాని వెంబడి పడుతుంటారు. దీనికంటే మన ఇంట్లో చాలా మంచి మంచివి మన చుట్టూ ఆరోగ్యకరంగా ఇచ్చేవి చాలా చల్లటి పదార్థాలున్నాయండి. వాటిని మీరు తీసుకున్నట్లయితే ముందు వీటి జోలికి వెళ్ళకుండా మీరు చాలా కాపాడుకోవచ్చు. ప్రధానంగా మీకేవేవి ఉన్నాయో ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకు పచ్చి మామిడికాయలొస్తుంటున్నాయి. పుల్లగా ఉంటున్నాయి. అందరూ కోసి ఊరగాయలేసుకుంటుంటారు. దాని బదులు మీరు చల్లగా ఉండాలనుకుంటే మీకు చలవ చేయాలంటే మామిడి పండు వేడి చేస్తుంది. మామిడి కాయను మీరు ఉడికించి షర్బత్ తయారు చేసుకుంటే అది మీకు చలవ చేస్తుంది. కాబట్టి మీరు పచ్చి మామిడికాయలను తీసుకొచ్చి అంటే లోపల టెంక వచ్చి ఉండాలి, పండకుండా ఉండాలి. అలాంటి పచ్చి వాటిని తీసుకొచ్చి ఉడకపెట్టి, ఉడికిన తర్వాత దాన్ని బాగా చల్లారిన తర్వాత నీళ్ళలో వేసి బాగా పిసికి వేసి, ఆ గుజ్జు తీసి, ఆ గుజ్జులోకి మీరు కొంత పటిక బెల్లం లాంటిది వేసి, మళ్ళీ మరిగించి ఒక పాకంలాగా తయారు చేసుకొని ఒక బాటిల్‌లో పోసి పెట్టుకోవచ్చు. అది చెడిపోకుండా ఉండాలంటే అది పాకం సక్రమంగా చేసి ఉండాలి. తర్వాత దాంతో కొద్దిగా పచ్చకర్పూరం వేసినట్లయితే అది ప్రిజర్వ్ చేసి ఉంటుంది. దాన్ని ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. మీరు దాన్ని రోజు నీళ్ళలో కలిపి ఉదయం లేవగానే తాగండి. మీకు ఆ కూల్ కంటే ఇది చాలా బాగా కూల్ చేస్తుంది. చాలా వేడిని తగ్గిస్తుంది. ఇది ఒకటి. రెండవది మనకు ఇప్పుడు నన్నారి గడ్డలు, నన్నారి దుంపలు లేదంటే సుగంధ పాల వేర్లు, శారిబ అనే పేరుతో రకరకాలుగా పేర్లు చాలా ఉన్నాయి కానీ ఉన్నది దాని పేరు మనకు మన భాషలో ఇక్కడ నన్నారి గడ్డలు, నన్నారి దుంపలు అంటారు. లేదంటే మంచి పదం అయితే సుగంధ పాలు అంటారు. సంస్కృతంలో శారిబ అని, అనంతమూల్ అని అంటారు. అనంతమూల్ అనంటే అనంతంగా మూల్ ఆ చెట్టు యొక్క వేరు ఎలా వెళ్తుందంటే ఎంత పొడవు వెళ్తుందో చెప్పలేము. అది 2 మీటర్లు, 3 మీటర్ల పొడవు కూడా చాలా బాగా పెద్దదైపోతే వెళ్తూనే ఉంటుంది దాని వేరు. దాని వేరు తీసేసినా సరే, ఆ చెట్టుని తవ్వి తీసేసినా సరే మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఆ యొక్క అనంతమూల నన్నారెడ్డిని ఆ వేర్లను తీసుకొచ్చి మీరు కొంచెం దంచి పాకంలాగా చేసి అంటే దాన్ని ఉడికించి కషాయం తీసి ఆ కషాయాన్ని వడబోసుకొని దానిలోకి పటిక బెల్లం వేసి మళ్ళీ మరిగించి పాకంలాగా తయారు చేసుకొని మీరు ఒక బాటిల్లో పోసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీరు నీళ్ళలో కలిపి తాగండి. అది మీకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మీ శరీరం గుమగుమలాడేటట్టు చేస్తుంది. ఎందుకంటే అది నన్నారి అనేది చాలా గుమగుమలాడుతుంటుంది. మీ ఇంట్లో ఉందనంటే మీ ఇల్లంతా వాసన వస్తుంది. మంచి నన్నారి మీ దగ్గర ఉంటే అది మీ శరీరాన్ని కూడా ఎవరికైతే శరీరం దుర్వాసన వస్తుంటుందో, దుర్గంధభరితంగా ఉంటుందో అలాంటి వాళ్ళకందరికీ కూడా చల్లగా అంటే వాళ్ళకి ఆ శరీరం మంచి వాసన వచ్చేటట్టు చేయగలుగుతుంది. అలాంటిది సుగంధ పాల. దీన్ని మీరు తీసుకొచ్చి ఉపయోగించుకోవచ్చండి. ఇక మీకు ఇంకా మంచి అదృష్టవంతులు మీరు ఉన్నట్లయితే మీకు చందనం దొరికితే ఒరిజినల్ చందనం ఎందుకంటే చందనం అనేది మన దేశంలోనే లేకుండా చేసేస్తున్నారు. అది పెద్ద కమర్షియల్ అయింది. చాలా చోట్ల దాన్ని అది వ్యాపారంగా చేస్తే కూడా అది నేరంగా భావిస్తున్నారు. దానికి చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. ఇక దీనికి సంబంధించి ఎర్రచందనం సంబంధించిన 'పుష్ప' సినిమా గురించి మీకంతా మొత్తం చూసి ఈ చందనం యొక్క విలువేంటో మీకు తెలుసు. దీంట్లో తెల్లచందనం చాలా మంచిది. ఆ తెల్లచందనం చెక్క ఒక చిన్న ముక్క మీరు నోట్లో పెట్టుకున్నా చాలు. మీకు ఆ యొక్క కూల్‌దనం అంటే మీకు వేడి చేయకుండా నాకు వేడి చేస్తుంది. సమ్మర్‌లో చాలామందికి ఈ యొక్క పైల్స్ లాంటివి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఎక్కువగా వేడి చేసే పదార్థాలు తీసుకోవడం, చికెన్ లాంటివి, గుడ్లు లాంటివి ఎక్కువగా తినడం, దానివల్ల వేడైపోవడం, దాంతో విరేచనంలో రక్తం పడడం, విరేచనం అయ్యే చోట నొప్పి రావడం ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సో, ఇలాంటివి కాకుండా ఉండాలి అనంటే మీరు ఒక చందనం చెక్కను నోట్లో చప్పరిస్తున్నా చాలు. లేదంటే మీకు మంచి చందనం పౌడర్ దొరికితే నీళ్ళలో కలిపి, చక్కెర కలిపి వడబోసుకొని తాగండి. ఉడికించి కషాయం చేసి దాన్ని కూడా మీకు ఇందాక షర్బత్ ఎలా తయారు చేసుకుంటారో ఆ విధంగా మీరు తయారు చేసుకొని తీసుకోండి. ఇది కూడా ఒక చాలా మంచి ఉత్తమమైన పానీయం. ఇంకా మరీ ఎండలో మీరు ఎవరైనా తిరగాలనుకుంటే, ఎండలో తిరుగుతుంటే మీకు వడదెబ్బ వచ్చేస్తుంది అనే సమస్య మీరు ఉన్నట్లయితే మీరొక పని చేయండి. ఒక ఉల్లిగడ్డను కోసి మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడప్పుడు వాసన చూస్తుండండి. మీరు అప్పుడప్పుడు మీ చంక కింద పెట్టుకుంటుండండి.
మీకు వెంటనే కూల్ చేసేస్తుంది. మీ శరీరాన్ని చల్లబరిచేటట్టు చేసేస్తుంది. ఇది ఉల్లికి మనకు చలవ చేసే గుణం. అంటే వెల్లుల్లికి వేడి చేసే గుణం ఉంటే, ఉల్లికి చలవ చేసే గుణం ఉంది. దీన్ని మనము ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. ఇక నీటిని బాగా తాగడం, మరిగించి చల్లార్చిన నీటిని తాగడం. ఈ నీటిలో కొంచెం గోరువెచ్చగా ఉంటే మనకు చల్లదనం చేసే గుణం ఎక్కువగా పెంచుతుంది కాబట్టి, చల్లటి నీళ్ళు అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిన నీళ్ళు వేడి చేస్తుంది. అదే గోరువెచ్చటి నీళ్ళు మనకు చలవ చేయిస్తుంది. కాబట్టి ఈ చలవ చేసే దానికోసం మీరు గోరువెచ్చటి నీళ్ళని అబ్బా! ఇప్పుడు ఎండాకాలంలో చల్లగా తాగాలనిపిస్తుంది గానీ, మీరు ఇలాంటివి చెప్తున్నారేంటండి? వేడి నీళ్ళు ఎలా తాగాలంటారు? మీరు ఉదయం లెవ్వగానే ఆ వాతావరణం చల్లగా ఉండేటప్పుడే మీరు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు సరిపడినంత ఒక లీటరో, 2 లీటర్లో ఆహ్, పార్ట్‌లు పార్ట్‌లుగా తాగేయండి. అంటే కొంచెం తాగి మళ్ళీ కొంతసేపు తర్వాత తాగండి. మీరు సరిపడినంత శరీరానికి నీటిని అందించేస్తే మీకసలు వేడి చేసే సమస్య ఉండదు. ఇక మన దాంట్లో ఆహారంలో ఎక్కువగా బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, ఇక క్యాలీఫ్లవరు, క్యాబేజీ, టమోటాలు ఇలాంటివన్నీ కూడా చలవ చేసే గుణము. అలాగే కొన్ని రకాల ఆకుకూరలు కూడా చలవ చేసే గుణాలుంటున్నాయి. అంటే గోంగూర, పొనగంటి కూర అనేవి వేడి చేసే గుణాలుంటాయి గానీ, ఆకుకూరలు ఇలాంటివి చలవ చేస్తాయి కాబట్టి, ఎక్కువగా ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోండి. నీరున్న పదార్థాలు ఏవైనా ఉన్నాయో అంటే దుంపల్లాంటివి, ఇలాంటివేవైనా ఉన్నా తీసుకోండి. ఇలా మీరు కూల్ అంటే మీకు వేడి చేయకుండా కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల అసలు వేడి చేసే ప్రసక్తే లేదు. అన్నీ మన చుట్టూ మన ఆహారంలోనే ఉంది. ఇంకోటంటే మనకు ఆయుర్వేదంలో చెప్తుంది. యస్య దేశ ప్రసూతస్య తస్యం తచ్చౌషధం హితం అని. అంటే మీరు ఏ వాతావరణంలో జీవిస్తారో ఆ వాతావరణానికి సంబంధించిన ఆహార పదార్థాలు మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి మీకు మీ అందుబాటులోనే పెరుగుతాయని. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడే మనకు రాగులు పండుతాయి. ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో, కర్ణాటకలో ఈ సమ్మరు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాగులు బాగా పండిస్తారు. అంటే నార్త్‌లో కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడికి వాళ్ళకు వేరు వేరు పదార్థాలు ఉంటున్నాయి. ఇక్కడ మనకు ఆహ్, చాలా బాగా పండుతాయి కాబట్టి రాగి జావ చాలామందికి అలవాటయింది. అవి చేసుకొని తీసుకుంటున్నారు. రాగి జావ కూడా లేదా రాగి ముద్ద, రాగి సంకటి, రాగి ఉప్మా ఇలాంటివన్నీ కూడా మీకు చలవ చేసేవి. వీటిని తీసుకోవచ్చు. ఇంకా మంచి మజ్జిగ మనకు చెప్పాల్సిన పని లేదు. మన రాష్ట్రాల్లో మజ్జిగ బాగా దొరికేది కాబట్టి మజ్జిగ తీసుకోండి. ఇవన్నీ కూడా మీకు చలవ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వేడి, తాపం అనే సమస్యను మీరు ఎదుర్కోవాల్సిన అవసరమే లేదు. మరిన్ని విషయాలను, మరిన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను ఇతర ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. నమస్కారం.